సంగమా, ఈ దినాన్న చదవబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము ఆ 14వ వచనముల వరకు ఉన్న భాగాన్ని త్వరగా మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యేసును పట్టుకునేటటువంటి ఆ యొక్క సమయం దగ్గర పడింది. ఎప్పుడు పట్టుకుందామా అని అందరూ కూడా చూస్తున్నటువంటి యొక్క సమయం. జనులందరూ కూడా ఆయనను ప్రవక్త అని అప్పుడు ఎంచుకున్నారు కనుక ఆయనని పట్టుకోవడానికి భయపడుతున్నారు. ఎవరు కూడా దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి ఈ సంఘటన జరిగిన 2-3 రోజులకు యేసుక్రీస్తుని పట్టుకొని బంధించడం అన్నది జరిగింది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తుకు మనుష్యులు ఏమి ఆలోచిస్తారో తెలుసు. ఇప్పుడు ఈ క్షణంలో కూడా నీ యొక్క ఆలోచన దేని గురించి ఆలోచిస్తుందనే విషయం దేవునికి తెలుసు. అలాగే ఆ దినము కూడా ఈ సంఘటన జరిగినటువంటి ఆ యొక్క క్షణాల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమి ఆలోచిస్తున్నారో యేసుక్రీస్తుకు తెలుసు. సువార్తను స్వీకరించడానికి సువార్త సిద్ధపాటును గురించి దినాన్ని తెలియజేస్తున్నారు. ఈ యొక్క సిద్ధపాటును తెలియజేయడానికి ఒక ఉపమానము ద్వారా ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఒక రాజు తన కుమారునికి పెండ్లి విందుకి పిలవడం అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ యొక్క పెండ్లి విందుకు అతిథులను ఆహ్వానించడానికి జరిగినటువంటి సన్నివేశాన్ని ఈ యొక్క ఉపమానంలో మనందరం కూడా చూస్తున్నాం. అదే మొదటి వచనంలో చూస్తాం, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నదన్న మాట మనము చూస్తున్నాం. ఇక్కడ పరలోక రాజ్యము దేనితో పోలుస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పరలోక రాజ్యము దేని కొరకునంటే విలువైనటువంటి ఆత్మల కొరకు. ఈ పరలోక రాజ్యము విలువైనటువంటి ఆత్మల కొరకు. పరలోక రాజ్యము నూతన నిబంధన ప్రకారముగా ఒక ఆత్మల కొరకది. ఈ పరలోక రాజ్యానికి రాజు పరమ తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. తన కుమారుని తండ్రి ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఈ ఉపమానంలో తన కుమారుని నిమిత్తము పెండ్లి చేస్తున్నాడు తండ్రి. ఆ కుమారునికి పెండ్లి చేస్తున్నారు. ఆ పెండ్లి కుమారుడు క్రీస్తు, పెండ్లి కుమార్తె సంఘము. ఇదంతా మనందరికీ కూడా తెలుసును. అయితే సువార్త దినం నాడు భార్య భర్తలు కూడా కలుసుకునేటటువంటి రోజు. ఎవరు భార్య భర్తలు అంటే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము కలిసేటటువంటి ఆ యొక్క మహాదినము కొరకు సువార్త ప్రకటించడము జరుగుతున్నదని మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సువార్త నిబంధనను క్రీస్తుకు విశ్వాసులకు మధ్య వివాహ బంధముతో, వివాహ బంధముతో పవిత్రముగా పోలుస్తున్నటువంటి మాటలు ఇవి. 22:4 ఒక మాట ఉంటుంది అక్కడే, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొమ్మిన పశువులను వధించబడినటువంటివి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను. చాలండి, అంతవరకు చాలు. ఇక్కడ మనం గమనిస్తే విందు అనేసరికి మనకు గుర్తుకొచ్చేది ఐటమ్స్. ఎక్కడికన్నా పెళ్లికి వెళ్ళామనంటే పైకి యాక్షన్స్ అయిపోయినా మనసులో కొంత నోరూరుతుంది, ఏంటి వెరైటీస్ అని. కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెండ్లి విందు, అందులో విందు అనేసరికి సహజం అందరికీ కూడా సంతోషం. అందుకే ఐటమ్స్ అని చెప్పాడు ఇక్కడ. ఏంటంటే ఐటమ్స్, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడున్నాయి. అందరూ కూడా
అంతయు సిద్ధంగా ఉంది, రెండని పిలుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన సువార్త అనేటటువంటి విందుకు మనందరినీ కూడా ఇప్పుడు ఆహ్వానిస్తుంటే, పెండ్లికి వచ్చినటువంటి వారిలాగా, విందుకు కూర్చున్నటువంటి వారిలాగా కూర్చున్నటువంటి మీ అందరికీ చెబుతున్నటువంటి ఈనాటి సువార్త యొక్క విందు తాలూకా ఐటమ్స్ ఏమిటనంటే, ఆనాడు చెప్పినట్టుగా ఆశీర్వాదాలు అనేటటువంటి ఐటమ్స్ ఉన్నాయి, క్షమాపణ అనే ఐటమ్ ఉంది, అలాగే నూతన నిబంధన ప్రకారముగా నీకు ఆశీర్వాదాలు అనేటటువంటి విందు రెడీగా ఉంది, పాపముల యొక్క క్షమాపణ ఉన్నది, ప్రశాంతమైనటువంటి జీవితం అనే ఐటమ్ ఉంది నాటి సువార్త యొక్క విందులో. మనస్సాక్షిని పరిశుద్ధపరిచి ప్రశాంతముగా ఉండేటటువంటి ఐటమ్ ఈ సువార్త విందులో ఉన్నదని, ఈ యొక్క ఐటమ్స్ ఎలాగైతే విందులో చెబుతున్నారో సువార్తలో చెబుతున్నటువంటివి ఇంకా అనేకమైనటువంటి డిషెస్ ఉన్నాయి. ఏమిటో తెలుసా? దేవుని కృపాశనము దగ్గరికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అనే ఒక డిష్ ఉంది. ఆత్మకు శాంతినిచ్చేటటువంటి గొప్ప అవకాశము కూడా ఈ విందులో ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నిత్య జీవము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అక్కడ చెప్పినటువంటి పెండ్లి విందులో ఏవైతే ఆహార పదార్థాలు చెప్పారో, ఆత్మీయ ఆహార పదార్థాలైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా పొందుకోవడానికి సువార్త దినాన్నాడు ఈనాడు కూడా పిలుస్తూ విందుకు కూర్చున్నటువంటి నీతో అంటున్నారు, రండి విందుకని. ఏంటేంటి పెట్టారో కూడా మీకు దినాన్న చెబుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినము భూమి మీదే ఈ మాటలన్నీ కూడా నమ్మితే సువార్త దినం నాడు, సువార్త నాడు ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ విందుకి ఏమిటి ఏర్పాటు చేశారో ఐటమ్స్ అన్ని చెప్పారు నీకు. అవన్నీ కూడా నువ్వు ఆరగిస్తే, స్వీకరిస్తే భూమి మీదే నీకు పరలోకం, తర్వాత పరలోకంలో పరలోకం. కనుక ఈనాడు విందుకు వచ్చి ఆహ్వానిస్తున్నారు. నీవు కూడా ఈ విందులో పాల్గొంటే, ఇవన్నీ కూడా స్వీకరిస్తే ఇక్కడే నీకు పరలోకం ఉంది, ఆ తదుపరి పరలోకంలో పరలోకము ఖచ్చితంగా నువ్వు వెళ్తావని కూడా ఈ దినాన్ని నా దేవుడు తెలియజేస్తున్నారు. అందుకనే యెషయా గ్రంథం ఉందా చదివాము, 25:6 చదవక ముందు ఒక మాట, దేవుడు తన కౌన్సిల్లో సిద్ధపరిచినటువంటి తన నిబంధనలన్నీ కూడా చెబుతున్నాడు. అదే విషయాలు ఒకసారి చూద్దాం. 25:6 ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద నున్న ద్రాక్షారసముతో విందు చేయను, మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో. చాలండి. కనుక ఇది విందుకు సిద్ధపరిచినటువంటివన్నీ కూడా చెబుతున్నాడు మళ్ళీ. కాబట్టి విందు రోజు ఏ విధముగా విందు రోజున మనము మంచి రోజు అనుకుంటాం, చక్కగా అన్ని కూడా స్వీకరించి సంతోషముగా ఉండే రోజుని ఎలాగైతే విందు రోజు నాడు సంతోషముగా చక్కగా తయారై ఎలాగైతే వెళతామో, ఈ దినాన కూడా సువార్త దినము, సువార్త అనేటటువంటి విందుకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ, ఆయన యొక్క మరణము ద్వారా సువార్త స్థాపించబడింది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ దినాన్న ఈ యొక్క సువార్త అనేటటువంటి విందు ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? ఎవరి కొరకు అంటే ఆకలిగా ఉన్నటువంటి ఆత్మల కొరకు. నా దేవుడు నాకు కావాలి, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాదాల దగ్గర నేను ప్రార్థన చేసుకోవాలి, నా కష్టాలు ఆయనకి చెప్పుకోవాలి, నా కన్నీళ్లు ఆయన తుడిచేలాగా ఆయన పాదములు పట్టుకుని విడవకుండా నేను ఉండాలి అనే ఆత్మలు దాహము కలిగినటువంటి ఆత్మల కొరకు ఏర్పాటు చేసినటువంటిది, ఆకలిగా ఉన్నటువంటి ఆత్మల కొరకు ఏర్పాటు చేసినటువంటిదే ఈ సువార్త దినము. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, పరలోకానికి భూమికి మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి అనగా సువార్తను అంగీకరిస్తే
ఇక్కడి నుంచి నువ్వు పరలోకానికి వెళ్ళేటటువంటి సత్సంబంధం నువ్వు కూడా కలిగి ఉంటావని ఆ ఏర్పాటు చేసినటువంటి బంధాన్ని, మార్గాన్ని నువ్వు పొందుకోవడానికి ఈ దినాన్న సువార్త విందుని ఏర్పాటు చేశారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వివాహ విందులు సాధారణంగా చాలా గొప్పగా ఉంటాయి. ఎంతో ఆర్భాటంగా చేస్తారు. రకరకాల లైటింగ్స్ తోటి ఆ యొక్క డిషెస్ అన్ని కూడా ఒకసారి అలా చూసుకుంటూ వెళితే కనుల విందుగా, ఎంతో ఆనందముగా అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అంతేకాకుండా విందుకు వెళ్ళిన వాళ్ళకి అవన్నీ కూడా ఉచితం. ఇవన్నీ కూడా ఉచితమే. బయట నువ్వు స్వీట్ షాపులకు వెళ్తే చూసినవన్నీ కూడా నీకు మనసుకి నోరూరదు. కారణం కొనుక్కోవాలవి. కానీ నువ్వు విందుకు ఆహ్వానించబడ్డావు. విందుకు ఆహ్వానించబడిన వారికి అన్ని కూడా ఉచితమే. ఇవన్నీ కూడా ఈదులైనా కూడా సువార్త విందుకు నువ్వు ఆహ్వానించబడ్డావు. ఏంటేంటి సిద్ధపరిచారో నీకు చెప్పారు. అవన్నీ కూడా ఉచితమే అంటున్నారు. వచ్చి నువ్వు తీసుకోవడమే. నీ ఓపిక ఎంతైనా సరే నువ్వు స్వీకరించవచ్చు. ఎన్ని ఐటమ్స్ అన్నా సరే నువ్వు తీసుకోవచ్చు. అన్నీ కూడా ఉచితమే అంటున్నారు. శాంతి, మనశ్శాంతి, ఆదరణ, సమాధానము, కన్నీరు తుడుచుట, నీ కష్టాలు తీరట, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటివి ఈ యొక్క విందులో సిద్ధముగా ఉన్నాయి. నిన్నే ఇది నాన్న పిలుస్తున్నారని ఇది నాన్న దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారి యోహాను 2 చూసినట్టుగా ఆ యొక్క కానా విందులో ఆయన కొరకు ఆ రోజు ఆయన సమృద్ధిని చేయలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ రోజు చేసిన ఆ తర్వాత ఆయన తన యొక్క అవసరం నిమిత్తము, తన పెండ్లి నిమిత్తము ఆ రోజు జరిగింది ఆయన వివాహము కాదు. కానీ సమృద్ధి తయారు చేయగలరు ఎవరు అడిగినా సరే. కానీ ఈ దినాన్న ఆయన యొక్క పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు యొక్క విందు గురించి మనకు తెలియజేస్తూ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటున్నారనంటే, పిలుస్తున్నారనంటే గొర్రె పిల్ల మహోత్సవం గురించి పిలుస్తున్నట్టుగా, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటున్న మాట అక్కడ చూస్తున్నాం. కనుక ఈ దినాన్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, సువార్త పిలుపు దేవుడు మనందరికీ కూడా రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప పడమని, మారు మనస్సు పొందమని ఇది నాన్న సువార్త పిలుపును మనకి ఇస్తున్నారనే విషయం మనకు తెలియజేస్తున్నారు. ఇది ఈ సువార్త పిలుపు విందుకు ఆహ్వానించినటువంటి లాంటిదని పోల్చి చెబుతున్నారు మనకి. అతిథులు ఎవరనంటే, ఈ సువార్తకి వచ్చేటటువంటి అతిథులు ఎవరనంటే దేవుని పిల్లలు. నీవు యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే దేవుని కుమారుడవు, కుమార్తెవు అయితే, ఈ దినాన్న నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవు అయితే ఈ ఆహ్వానము నీకే అంటున్నారు ఈ దినాన్న. కనుక మొట్టమొదట అసలు ఆహ్వానించబడినటువంటి వారు యూదులు. కానీ వారు అది చేతుల వాళ్ళు దానిని కాలదనుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచినట్టుగా ఈ ఆహ్వానం చేత మీరు లేదా ప్రకటించబడిన ప్రాంతంలో ఆహ్వానించబడతారన్న విషయాన్ని మనము గమనించాలి. విందుకు ఒకవేళ రాకపోతే వివాహానికి రానివ్వరు. విందుకు ఎవరు వస్తారనంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎవరనంటే రక్షణ పొందినటువంటి వారు. వారే విందుకి రావాలి. అలా వచ్చినటువంటి విందుకు వస్తేనే ఆయన రాకడలో ఆయన నిన్ను తీసుకుని వెళ్తారు, ఎత్తబడతావు. అందుకనే సింపుల్ గా చెప్తున్నారు, ఎవరు విందుకు రారో వారికి పెళ్లిలోకి రావడానికి అవకాశం లేదు, రానివ్వరు. ఎవరైతే సువార్త వింటారో
సువార్తలోని ధన్యతలన్నీ కూడా పొందుకుంటారో, ఎవరైతే సువార్తలో పాలు పంపులు పొందుకుంటారో వారు యేసుక్రీస్తు దగ్గరికి రావలసినటువంటి వారిని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, పాత నిబంధనలో ప్రవక్తల దగ్గర నుంచి చెప్పుకొచ్చారు. వాళ్ళు విజయం సాధించలేకపోయారు. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు, ఆయన మాట వినలేదు. యేసుక్రీస్తు వచ్చారు, ఆయన కూడా ఎన్నో అద్భుతాలు చేసి చూపించి ఎన్నో విధముగా అద్భుతాలు చేసి సువార్త చెప్పలేదు. కానీ సువార్త చెప్పుతున్నప్పుడు మధ్యలో వారి అవసరతల దృష్ట్యా వారు అడగడం బట్టి వారిని స్వస్థపరిచారు. అయినా ఆయనని సిలువ వేశారు. ఆ తర్వాత ఆయన పునరుద్ధరణైన తర్వాత ఆత్మచేత నడిపించబడి అనేక మంది సువార్థికుల ద్వారా ఆత్మచేత ప్రేరేపించబడి అందరూ కూడా పిలుపుని దినాన్ని అనేక మంది ద్వారా ప్రియులకు పిలుపునిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క ఆత్మ ఎన్నో సార్లు ఎంతో మందిని విందుకు పిలవడం అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. అయినా చాలా మంది రాలేదు. ప్రకటన గ్రంథం చూద్దామా, 22వ అధ్యాయము 17వ వచనంలో 22:17 చూస్తే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఏమని చెప్తున్నారు? రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారికి జీవజలమును ఉచితముగా పుచ్చుకొనిమ్మంటున్నారు. కనుక ఇది సువార్త ద్వారా మనందరికీ కూడా ఇస్తున్నటువంటి పిలుపు. ఈ దినాన్న అందరినీ కూడా, ఇప్పుడు ఉన్నటువంటి అందరినీ కూడా ఇక్కడ ఈ యొక్క సువార్త విందుకు పిలుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ విందులో 4వ వచనంలో ఏం చెప్పారండి? ఏమున్నాయని 4వ వచనంలో, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని. చాలండి. కనుక మళ్ళీ ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎందుకు విందుకు పిలిచారు అన్నది అర్థం అవడం గురించి అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ సువార్తకి. ఇదిగో ఈ విందుని తయారు చేశారని మరొకసారి జ్ఞాపకం చేయడానికి. తండ్రి మనలను అంగీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కుమారుడు మధ్యవర్తిగా ఉండి నీ పక్షాన మాట్లాడడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు. విందులో ఆత్మ మనలను ప్రేరేపిస్తూ ఆత్మ మనలను శుద్ధి చేయడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా నేను నడిపించడానికి ప్రేరేపించబడడానికి పరిశుద్ధాత్ముడు కూడా ఇది నాన్న సిద్ధముగా ఉన్నారు. నువ్వు ఒప్పుకోవడమే తరువాయి, యేసుక్రీస్తును అంగీకరించడమే ఆలస్యము. అంగీకరించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నీకు ప్రవేశించి నిన్ను పాపము నీ చేత ఒప్పుకోలు చేయించి నీకు మనశ్శాంతి, ఈ యొక్క విందులో ఉన్నటువంటి అన్ని కూడా పొందుకునేలాగా నీకు అర్హతని కలగజేస్తారు. ఆ విందులో ఉన్నవేమిటి? మొట్టమొదటిగా క్షమాపణ సిద్ధంగా ఉంది, ఆదరణ సిద్ధంగా ఉంది, వాగ్దానాలు సిద్ధంగా ఉన్నాయి, శాంతి సిద్ధంగా ఉన్నది, సమాధానము సిద్ధముగా ఉంది, జీవజలముల ఊటలు, వెల్స్ ఆఫ్ లివింగ్ వాటర్, జీవజలముల ఊట అంతా కూడా సిద్ధముగా ఉన్నదని ఇది నాన్న చెప్తున్నారు. దేవదూతలు కూడా నీకు పరిచర్య చేయడానికి సిద్ధముగా ఉన్నారని ఇది నాన్న సువార్త పిలుపు ద్వారా మనందరినీ పిలుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇది నాన్న నీవు సువార్త విందులో పాల్గొనడానికి నువ్వు ఇష్టపడితే ప్రతి వారు కూడా ఇప్పుడు ఎవరెవరైతే చెప్పారో వాళ్లే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యముగా నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. 3వ వచనంలో ఏమంటాడండి అక్కడ? ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు దాసులను పంపినప్పుడు చాలండి. విననల్లకపోయారా? రానల్లకపోయారు అనగా పిలిచారు, అన్ని చెప్పారు. ఇప్పటి వరకు మనకు ఎలాగైతే అన్ని విషయాలు చెప్పారో అన్ని చెప్పేసిన తర్వాత ఏమంటే మీరు చెప్పడం అయిపోయిందా, వస్తానండి, నువ్వు లేచి వెళ్ళిపోతే ఎలాగుంటుందో అలాగే ఎవరు కూడా ఎంత చెప్పినా సరే రానల్లకపోయారు అంటున్నాడు. అందుకని యోహాను సువార్తలో మాట చూస్తాము. 5వ అధ్యాయం 40లో ఒక మాట చూద్దామా? 5:40
అయితే జీవం కలిగినట్లు మీరు మీకు జీవము కలిగినట్లు నా యొద్దకు రానంలో మీరు నా యొద్దకు రానల్లరు. చాలండి. నేను మీకు జీవము కలగడానికి ఎన్నిసార్లు పిలిచినా మీరు రానల్లరు అని యోహాను ద్వారా కూడా మనకి అనేక సందర్భాల్లో తెలియడం జరిగింది. కనుక 5వ వచనంలో ఒకసారి చూస్తే చూడండి, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును. చాలండి. కనుక వారు స్వార్థ విందుకు పిలిస్తే, రక్షణ విందుకు పిలిస్తే, క్షమాపణ ఇద్దామని పిలిస్తే, శాంతి సమాధానాన్ని ఇద్దామని పిలిస్తే, ఆదరణ పొందుకో అనేటువంటి విందుకు పిలిస్తే వారు లక్ష్యము చేయలేదు, ఖాతరు చేయలేదు. మాకెందుకు ఎవరిని అన్నట్టుగా ఎవరు కూడా లక్ష్యం చేయలేదు. ఈనాడు ఈ దినము ప్రతిరోజు కూడా చెబుతున్నట్టు మనం వింటున్నాం. ప్రతి శ్రమ దినాల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక వాక్య భాగము ద్వారా రక్షణను, సువార్తను, ఇవన్నీ కూడా మనందరికీ కూడా దేవుడు వినిపిస్తున్నారు. క్రీస్తు పిలుపును చాలా చులకనగా నువ్వు ఒకవేళ చేసుకుంటున్నావేమో. వారు అలక్ష్యము చేశారని ఎలాగ చెప్తున్నారో, లక్ష్యము చేయలేదని ఎలాగ చెబుతున్నారో, ఈనాడు ఇంతసేపు కూడా గట్టిగా చెబుతున్నా, ఇంతలాగా వివరంగా నీకు చెబుతున్నా, ఈనాడు కూడా నువ్వు లక్ష్యము చేయకుండా ఉన్నావునంటే ఏమన్నాను నిన్ను? ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు ఎంత చెప్పినా లక్ష్యము చేయలేదు. చులకనగా చూసి అన్నాడు, నేను పొలానికి వెళ్ళొస్తానండి, బాగా చెప్పారని నేను ఒకడు వెళ్ళిపోయాడు. వర్తకానికి వెళ్తానని చెప్పి ఇంకొకడు వెళ్ళిపోయారు. అన్ని చెప్పేసిన తర్వాత, సువార్త అంతా బోధించిన తర్వాత లేచి చేతులు దులుపుకొని వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. కనుక అదే మాట చెప్పినాడు, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిపోయారన్న మాటని నాన్న చెబుతున్నారు. జాగ్రత్త. ఇంత చెప్పినా సరే లక్ష్యము చేయకుండా నీ మట్టుకు నీవు నా జీవితం నాకు నువ్వు త్వరగా ముగించు, నేను వెళ్ళిపోయిన పనులు నాకు చాలా ఉన్నాయి అని లక్ష్యము చేయకుండా ఉన్నటువంటి నీతో దినాన్ని చెబుతున్నారు. ఈనాడైనా ఇప్పటికైనా మారి ఈ సువార్త విందుకు రా. నీకు క్షమాపణ సిద్ధంగా ఉంది, ఆదరణ సిద్ధంగా ఉంది. మనశ్శాంతి లేక దేని గురించో ఎక్కడెక్కడికో మనశ్శాంతి గురించి వెళ్తున్నావేమో, నా దగ్గర ఉంది, ఇక్కడ సిద్ధంగా ఉంది అని చెబుతున్నటువంటి మాటలు ఇది నాన్న సూటిగా నీతో మాటలు చెబుతున్నారు. ఇవన్నీ వినకపోవడం వలన ఈనాడు కొన్ని కోట్ల ఆత్మలు నశించిపోయాయి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, లక్ష్యము చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకడు వ్యాపారం అంటున్నాడు, మరొకడేమో సొంత లాభం అంటున్నాడు, మరొకడేమో లోకాసులు అంటున్నాడు. మరొక సందర్భంలో కూడా మనము వాళ్ళంతా తీయలేము, కానీ వారందరూ కూడా యేసుక్రీస్తు వారు ఇలాగే ఒకసారి చెప్పినప్పుడు లోకాసు వార్త 18లో అందరూ కూడా అక్కడ కూడా పిలిస్తే ఏక మనస్సుతో అన్నారు, నేను పొలానికి వెళ్ళాలని నెపం చెప్పాడు ఒకడు. ఇంకొకడేమో నేను 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని చూడడానికి వెళ్తాడు అన్నాడు. చూసిన తర్వాత కొంటాడా? కొన్న తర్వాత చూస్తాడా? అక్కడే వాడు అబద్ధం చెప్తున్నాడని అర్థమైపోయింది. 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని చూడటానికి వెళ్ళాలి అంటున్నాడు. అలాగని తప్పించుకెళ్ళిపోయాడు. ఇంకొకడు నేను స్త్రీని వివాహం చేసుకున్నానండి, వివాహం చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు రాను అని ఇంకొకటి చెప్పాడు. అనగా కారణాలకు కూడా ఒక అర్థమైనటువంటి కారణాలు చెప్పి దేవుని నుంచి నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటావు, సువార్త ఎందుకు రాకుండా ఎన్నిసార్లు నువ్వు అనవసరమైనటువంటి కారణాలు, అర్థమైనటువంటి కారణాలు చెప్పి ఇంకెంతకాలం నువ్వు తప్పించుకుంటావని ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఇలాగా పనుల మీద వెళ్ళిపోయిన వాళ్ళు, వ్యాపారాల మీద వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారు. కానీ 6వ వచనంలో అక్కడ ఏమన్నా తెలుసండి? చాలండి ఆ మాటలు ఏమన్నారు? తక్కిన వారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగే వెళ్ళిపోయారు పనుందని, నిజంగా పని మీద వెళ్ళారు అనుకుందాం. తక్కిన వారు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరేనంటే శాస్త్రులు, పరిచయులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడు వీడు తప్పు పట్టుకుందాం, ఏ విధంగా వీడిని పట్టుకుందాం, ఎప్పుడు పట్టుకొని సిలువేసేద్దాం, ఇలాగా ఆలోచిస్తున్నటువంటి వారు తక్కిన వారు. వాళ్ళు
ఆ తక్కిన వారందరూ కూడా శాస్త్రులు పరిశీలి వీళ్ళందరూ కూడా ప్రధాన యాజకులు మత పెద్దలు వీళ్ళందరూ కూడా వాళ్ళు సేవకుల్ని పిలవడానికి వెళితే మేము రానని కూడా చెప్పకుండా చంపేశారు. ఏకంగా సేవకులను చంపేశారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, వారి సువార్త పిలుపుకు పెండ్లి పిలుపుకు వారు పిలిస్తే వారందరూ కూడా వచ్చినటువంటి వారిని అనగా పిలవడానికి వచ్చినటువంటి సేవకులను చంపేశారు పట్టుకుని అనే వాక్యంలో అక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి అయితే ఈ దినాన్న దేవుడు అంటున్నారు జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా. తీసారండి జకర్యా 2:8లో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును చాలండి కనుగుడ్డును ముట్టినవాడు ఫర్ హూ ఆర్ టచెస్ యు టచెస్ ది యాపిల్ ఆఫ్ హిస్ ఐ. నిన్ను ఎవరు ముట్టుకుంటారో వారు నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే. తన సేవకులను చంపినటువంటి వారికి ఎటువంటి భయంకరమైనటువంటి శిక్ష వస్తుందో చెప్పకనే చెబుతున్నారు ఈ యొక్క మాటల ద్వారా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికి ఒక మాట చెబుతున్నారు ఈ దినాన్న, సువార్త కన్నా తన సేవకులే ఆయనకు మిన్న. అందుకనే నా యొక్క వాడిని నా సేవకుడిని ముట్టుకుంటే నా కనుగుడ్డును నువ్వు ముట్టుకున్నట్టే అంటున్నారు. అందుకనే సువార్తను వినకపోతే వెళ్ళిపో, కానీ నా సేవకుని జోలికి వస్తే నా కనుగుడ్డుని ముట్టినట్టే అనే దినాన్న దేవుడు మన అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. విందు సిద్ధముగా ఉంది అంటే నిబంధన కృప అనగా నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎంతవరకు ఎటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా ఒక్కసారి దేవా నేను ఎంతవరకు తెలిసి తెలియక సేవకుని బాధించానేమో, ఆ పెళ్లి విందు పిలవడానికి వచ్చిన సేవకుల్ని ఏదో అన్నట్టుగా నేను చేశానేమో, లేదా నేను ఎంతవరకు నా వ్యక్తిగతమైన పాపములు బట్టి ఇలాగ నేను ఉన్నాను, నన్ను క్షమించండి అని అడిగితే ఈ దినాన్న విందుకు సిద్ధం చేసినటువంటి దాంట్లో మొట్టమొదటిది కృప. ఆయన కృప సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నారు. రమ్మని యూదులను పిలిచారు, కానీ యూదులు ఎవరు ఆ కృపని కాలుతో దండుకున్నారు. మీకేగా పిలుస్తున్నాను ముందు అని అంటే నువ్వు వద్దు నీ విందు వద్దు అన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యూదులు రాలేదు, అన్యులందరినీ కూడా దేవుడు పిలిచారు. వారు రాలేదనేసి వారి గురించి వెనకాతలు వెళ్ళలేదు. నువ్వు రాకపోతే నీ వెనకాతలు వెంటబడరు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, రాకపోతే నిన్ను ఏం చేస్తారు ఈ వాక్యం చివరిలో చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, 10వ వచనంలో అంటారు వెళ్ళండి. వాళ్ళు రాలేదు కనుక మంచివారిని కానీ చెడ్డవారిని కానీ తమకు కనపడిన వారందరినీ కూడా పిలిస్తే ఆ పెళ్లి స్థలం అంతా ఏమైంది? నిండిపోయింది. యూదులను పిలిస్తే రాలేదు, వాళ్ళు రాకపోతే ఎందుకు, వెళ్ళండి పిలుచుకురండి అందరినీ అని పిలిస్తే అందరూ కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. అందరూ కూడా హ్యాపీగా విందులో కూర్చొని ఐటమ్స్ అన్ని కూడా ఆరగిస్తున్నారు. క్షమాపణ అనే ఐటమ్ ని చక్కగా ఆరగిస్తున్నారు. కళ్ళంట నీళ్లతో అయ్యో నన్ను కూడా క్షమించావా అని, అది కారమైనది తింటే కళ్ళంటి నీళ్ళకి ఎలా వస్తాయో ఆయన కృపను వాళ్ళు భుజిస్తూ ఆయన కృపాసనం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చూపించిన కరుణని వాళ్ళు చవి చూస్తూ కళ్ళంటే నీళ్లు పెట్టుకొని ఆ యొక్క విందుని ఆరగిస్తున్నారు. వీరందరూ కూడా పిలిచినటువంటి వారు వీరందరూ కూడా. ఆ సమయంలో రాజు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకున్నటువంటి వాడు ఒకడు కనిపించాడు. అక్కడ 12వ వచనంలో ఏమన్నారు? స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చిందో నన్ను అడగగా వాడు చాలండి. వాడు ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, మౌని అయి ఉన్నాడు. అందరూ తింటున్నారు, చక్కగా భోజిస్తున్నారు, ఆత్మలు తృప్తిగా ఉన్నాయి, వారి యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయి కన్నీళ్లు దేవుడు తుడుస్తున్నారు. నీకు ఇంకేం పర్వాలేదు, నీకు శాంతే, నీకు సమాధానమే అంటే కూడా అందరూ ఐటమ్స్ అన్నింటినీ కూడా హ్యాపీగా భోజనం చేస్తున్నారు. కానీ అందులో ఉన్నటువంటి ఒకడికి పెండ్లి వస్త్రము లేదు. తండ్రి చూశారు, వెంటనే
దగ్గరికి వచ్చి ఏరా అనలేదు, స్నేహితుడా. అప్పుడు కూడా ఒకవేళ తెలుసుకొని మారుతాడేమో అనే ఆకర్షణలో కూడా అవకాశం ఇచ్చేటటువంటి మాటే స్నేహితుడా. పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చిందో అని అడుగుగా వాడు మౌని అయి ఉన్నాడు, మాట్లాడలేదు. నీవు సువార్త పిలుపు అంగీకరించి రక్షణలో మీకు వస్తే నీకు ఇచ్చేటటువంటి పెండ్లి వస్త్రాలు ఏంటో తెలుసా? ఆ పెండ్లి వస్త్రాలు ఏమిటనంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి చూద్దామా. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చాలండి. కనుక ఆ పెండ్లి వస్త్రం ఏమిటనంటే పరిశుద్ధుల నీతి క్రియలు అనేటటువంటి వస్త్రమే ఆ పెళ్లి విందుకు వచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటిది. ఈ వస్త్రాలు ఇప్పుడు నువ్వు వేసుకునేవి ఎంతో ఖరీదవచ్చు, ఎంతో అందంగా ఉండొచ్చు, అవి పైకి కనిపిస్తాయి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ తండ్రి లోపలికి వచ్చే విందులో ఉన్నవారు కూర్చున్న వారందరినీ కూడా చూస్తున్నప్పుడు నీ లోపల ఉండేటటువంటి నీ నీతి క్రియలు, నా లోపల ఉండేటటువంటి నా నీతి క్రియలు కేవలము ఆయనకి మాత్రమే కనిపిస్తాయి. అందుకనే ఆయనకి ఎక్కడు కనిపించాడు కనుక వీడేంటి ఇచ్చాడు ఇక్కడికి అని, నా స్నేహితుడా నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చావు అంటే మౌని అయి ఉన్నాడు. వాడిని ఏమన్నారండి వెంటనే ఆ 13వ వచనంలో ఏమన్నారు? అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడుపున్న పండ్లు కొరుకుతాయో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ముగించబోతున్నాను. ఇది నాన్న దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటన్నారంటే, నిన్ను ఇది నాన్న సువార్తను ఎందుకు పిలిచారు, అద్భుతమైనటువంటి అన్ని కూడా నీకు సిద్ధపరిచి ఉంచారు, వాటన్నిటిని కూడా తీసుకోవాలని ఎంతగానో ప్రేమగా పిలిచారు. కానీ ఇంతగా పిలిచినా సరే ఒకవేళ రాకపోయి, ఒకవేళ దొంగతనముగా వచ్చి కపట క్రైస్తవుడి వేషంలో కూడా ఒకవేళ ఉండి, ఒకవేళ గుంపులో ఉంటే ఆయన అంటున్నారు వీడిని వెలుపట్టి చీకటిలో పడివేయండి, అక్కడ ఏపును పండ్లు కొరుకుటే ఉంటుందని చెప్తున్నారు. అంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితులకు వెళ్లకుండా నేడే రక్షణ దినం అని చెబుతూ సువార్త దినముగా ఈ దినాన్న మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ సిద్ధపరిచినటువంటి విందుని ఆరగించడానికి ప్రతి ఒక్కరిని కూడా ఈ దినాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇంకనో సమయం ఉంది, ఇప్పటికీ ఉన్నది, నేడే అనుకూల సమయం అని తెలియజేస్తున్నారు. కనుక మారుదాము, పరిస్థితులు మారుతాయి, దేవుడు ఆశీర్వదిస్తారు. అట్టి భాగ్యం దేవుడు మన అందరికీ కలగజేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడు మన వెనుకడిలో ఈ యొక్క మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్. ఆమేన్.